ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ మహేష్. ఈ పెయిడ్ క్లాసెస్ అనేవి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ పెయిడ్ క్లాసెస్ అనేది కావాలి అనుకుంటే 9010304843 అనే నంబర్కి వాట్సాప్ చేయగలరు. అండ్ ఈ పెయిడ్ క్లాసెస్ అనేవి ఏ విధంగా ఉంటాయి అండ్ పెయిడ్ క్లాసెస్లో ఏం చెప్పడం జరుగుతుంది అనే విషయాన్ని నేను ఇక్కడ క్లియర్ చేస్తాను. చూడండి, ఈ పెయిడ్ క్లాస్లో 200కి పైగా వీడియోస్తో అరిథమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించిన మొత్తం క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. ఆ క్లాసెస్ అన్ని కూడా 0 to హీరో లెవెల్లో చెప్పడం జరుగుతుంది. అంటే బేసిక్ నుంచి హై లెవెల్ వరకు కూడా చెప్పడం జరుగుతుంది. హై స్టాండర్డ్ క్వశ్చన్స్ కూడా చెప్పడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నాను. అండ్ అదే విధంగా ఈ క్లాసెస్ లో మాక్సిమం ఆర్ఎస్ అగర్వాల్ లోని కాన్సెప్ట్ అంతా క్లియర్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే జాయిన్ కావాలి అనుకుంటే 9010304843 అనే నంబర్ కి వాట్సాప్ చేయగలరు. ఆఫ్టర్ ది కోర్స్ మీరు నాట్ సాటిస్ఫైడ్ అయినట్లయితే మీ మనీ మీకు రిటర్న్ చేయడం జరుగుతుంది. కోర్స్ అయిపోయిన తర్వాత మీరు నాట్ సాటిస్ఫైడ్ అయితే, మీరు సాటిస్ఫై అవ్వకపోతే మీ మనీ మీకు రిటర్న్ చేయడం జరుగుతుంది. మా క్లాసెస్ అనేవి మీరు ఇచ్చిన మనీకి మేము న్యాయం చేయకపోతే మీ మనీ మీకు రిటర్న్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ అదే విధంగా కొందరు వచ్చేసరికి ఫ్రీ క్లాసెస్ కూడా అడుగుతున్నారనమాట. ఫ్రీ క్లాసెస్ అనేవి డే బై డేగా మనం చేయడం జరుగుతుంది. అండ్ వీక్లీ ఒక 2-3 వీడియోస్ అయితే మేము ఫ్రీ వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ అవన్నీ కూడా ప్లేలిస్ట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చాలా తక్కువ ప్రైస్ తో పెయిడ్ క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది. 200+ వీడియోస్ తో ప్రతి టాపిక్ లో ఉన్న కాన్సెప్ట్లన్నీ డివైడ్ చేస్తూ ఆ కాన్సెప్ట్ లో ఉన్న ప్రతి క్వశ్చన్ ని వేరియేషన్ చూపిస్తూ చెప్పడం జరుగుతుంది అనమాట. డిఫరెంట్ వేరియేషన్ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది పెయిడ్ క్లాస్ కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో చూడండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆ నంబర్ కి వాట్సాప్ చేయగలరు. థ్యాంక్ యూ. నెక్స్ట్ చూద్దాం. చూడండి, సో చూడండి, ఒక పనిని ఏ మరియు బీలు కలిసి 20 డేస్లో, బి మరియు సిలు కలిసి 30 డేస్లో, సి మరియు ఏలు కలిసి 15 డేస్లో చేయగలరు. అయినా అదే పనిని ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు, బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు, అండ్ ఏ మరియు బి మరియు సిలు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు అని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో 3 రకాల క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. చేద్దాం. చూడండి, ఏ ప్లస్ బి ఈక్వల్ ఇక్కడ ఎంత ఇవ్వడం జరిగిందంటే 20 డేస్లో చేయగలరు కాబట్టి 20 అని చెప్పేసి రాసుకుంటున్నాను. ఆ తర్వాత బి ప్లస్ సి ఈక్వల్ ఎంత ఇచ్చాడు అంటే 30 డేస్లో చేయగలరు. అండ్ ఆ తర్వాత చూసుకోండి, సి ప్లస్ ఏ ఈక్వల్ ఎంత అంటే 15 డేస్లో చేయగలరు కాబట్టి 15 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి, ఎల్సిఎం ఎంత రావడం జరుగుతుందంటే ఇక్కడ హైయెస్ట్ నెంబర్ 30 అనేది 20 టేబుల్లో రాదు కాబట్టి నెక్స్ట్ 60 చెక్ చేస్తాం. 60 20లో వస్తుంది, 15లో వస్తుంది కాబట్టి 60 అనేది మన టోటల్ వర్క్ అనమాట. సో ఇప్పుడు చూసుకోండి, 1 డే వర్క్ నేను రాసుకుంటాను. ఇక్కడ 3 అండ్ ఇక్కడ చూసుకోండి 2 అండ్ ఇక్కడ చూసుకోండి 4 రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి, ఫస్ట్ మన క్వశ్చన్స్ అయితే 3 రకాలుగా అడగడం జరిగింది. ఇప్పుడు ఈ మొత్తాన్ని ప్లేస్ చేశాను అనుకోండి, ఏ ప్లస్ బి, ఆ తర్వాత బి ప్లస్ సి, ఆ తర్వాత సి ప్లస్ ఏ ఈక్వల్ టు ఏంటంటే 1 డే వరకు రాస్తున్నాను. ఇక్కడ చూసుకోండి 3 + 2 + 4. ఎందుకోసం అంటే 1 డే వరకు వస్తే మనం ఏమైనా చేయొచ్చు. సో ఇప్పుడు చూసుకోండి, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 3 అనమాట, బి ప్లస్ సి ఈక్వల్ టు 2 అనమాట, సి ప్లస్ ఏ ఈక్వల్ టు 4 అనమాట. అదే రాశాను 1 డే వరకు. సో ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ అన్ని కూడా 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 2a + 2b + 2c అనమాట. ఈక్వల్ టు ఎంత అంటే 9. ఇప్పుడు చూసుకోండి, 2a + b + c ఈక్వల్ టు ఎంత అంటే 9 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి, a + b + c ఈక్వల్ టు ఎంత రావడం జరుగుతుందంటే 4.5 రావడం జరుగుతుంది. 2 టేబుల్లో క్యాన్సిల్ చేసి చూసుకోండి, 2 1 జా, ఇక్కడ 2 4 జా, 1 మిగులుతుంది కాబట్టి 5 రావడం జరుగుతుంది. 0 పెట్టుకుంటే ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 1 డే వరకు రావడం జరిగింది. ఈ ముగ్గురు యొక్క 1 డే వరకు అయితే మనకి రావడం జరిగింది. ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూసుకోండి, ముగ్గురు యొక్క 1 డే వరకు మనకి 4.5 రావడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఏ మరియు బి మరియు సిలు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు. సో ఇప్పుడు చూసుకోండి, టోటల్ వర్క్ ఏ ప్లస్ బి ప్లస్ సి కలిసి చేస్తున్నారు. టోటల్ వర్క్ ఏమో 60 యూనిట్స్ అనమాట. ముగ్గురు యొక్క 1 డే వర్క్ 4.5 కాబట్టి 4.5 రాసుకున్నాను. ఇక్కడ పాయింట్ తొలగిస్తే ఇక్కడ 0 పెట్టుకుంటాం. ఇక్కడ చూసుకోండి 45 1 జా, ఇక్కడ చూసుకోండి 45 1 జా అనమాట. ఇక్కడ మళ్ళీ 15 ఉంటుంది కాబట్టి 150 కావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి 45 3 జా 135, ఇంకా 15 మిగులుతుంది కాబట్టి 15/45 అనమాట. 15 1 జా 15 3 జా అనమాట. సో ఇప్పుడు 13 1/3 డేస్లో ముగ్గురు కలిసి కంప్లీట్ చేయగలరు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకోండి, మీరు క్యాన్సిల్ చేసే ప్రాసెస్లో 600/45 ఉంటుంది. సో ఇక్కడ 45 1 జా, ఇక్కడ కూడా 45 1 జా, మళ్ళీ ఇక్కడ ఎంత ఉంటుందంటే 15 ఉంటుంది కాబట్టి 15 రాసుకుంటే 150 అవుతుంది. సో ఇప్పుడు 45 3 జా 135 అనమాట. 135 పోతే మళ్ళీ 15 ఉంటుంది కాబట్టి 15/45 రాసుకున్నాను, క్యాన్సిల్ చేశాను. చాలా సింపుల్గా రావడం జరిగింది. సో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ మనది కంప్లీట్ అయిపోయింది. చూడండి, నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు, ఏ ఒక్కడే అన్నాడు. సో ఇప్పుడు ఏ యొక్క 1 డే వరకు వస్తే మనకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు నేను చేస్తాను. సో ఇక్కడ చూసుకోండి, ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క 1 డే వరకు ఎంత అంటే 4.5.
సో ఇప్పుడు ఏ అడిగాడు కాబట్టి ఏని కాన్స్టెంట్గా ఉంచుకోండి, మిగతా దాన్ని రాసుకోండి. ఏకి ఏ విధంగానే ఉంచాను, ఏని ఆ విధంగానే ఉంచాను. ఇక్కడ చూసుకోండి b ప్లస్ c అంటే 2 కాబట్టి ఇక్కడ 2 రాశాను. ఇక్కడ చూసుకోండి 4.5 అనమాట. సో ఇప్పుడు ఏ ఈక్వల్ ఎంత రావడం జరుగుతుందంటే 2.5 రావడం జరుగుతుంది. ఈ 2 అటు వెళ్తే ఇప్పుడు చూసుకోండి టోటల్ వరకు ఏమో 60/2.5 అన్నట్లయితే ఇక్కడ పాయింట్ తొలగించినట్లయితే 0 పెట్టుకుంటాం. ఇక్కడ చూసుకోండి 25 1 జా, ఇక్కడ చూసుకోండి 25 2 జా, ఇక్కడ 100 ఉంటుంది కాబట్టి 25 4 జా అనమాట. ఇప్పుడు 24 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఆ తర్వాత లాస్ట్ సెకండ్ క్వశ్చన్ ఉంది చూడండి, అది కూడా కంప్లీట్ చేద్దాం. సో ఇప్పుడు చూసుకోండి సెకండ్ క్వశ్చన్ ఏంటంటే బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలరు. సో ఇప్పుడు చూసుకోండి బి యొక్క 1 డే వరకు తెలిస్తే ఆటోమేటిక్గా వస్తుంది మనకి. సో ఇప్పుడు చూసుకోండి a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు మనకి 4.5 అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఇప్పుడు చూసుకోండి మనకి b కావాలి కాబట్టి bని కాన్స్టెంట్గా ఉంచండి. ఇప్పుడు bని చివరిగా రాస్తున్నాను, ఈ రెండుని ఒక దగ్గర రాస్తున్నాను. ఇప్పుడు చూసుకోండి ఇప్పుడు 4.5 ఎందుకు ఆ విధంగా చేస్తున్నా అంటే b కావాలి కాబట్టి, b ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు అని అడిగాడు కాబట్టి bని కాన్స్టెంట్గా రాస్తున్నాను. ఇప్పుడు చూసుకోండి a ప్లస్ c, ఇక్కడ చూసుకోండి a ప్లస్ c ఈక్వల్ టు 4 ఇచ్చాడు కాబట్టి ఈ రెండింటికి బదులు 4 రాసుకుంటున్నాను చూడండి. bకి b అనమాట, ఇక్కడ చూసుకోండి 4.5 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి b ఈక్వల్ టు ఎంత రావడం జరుగుతుందంటే 0.5 రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి b ఈక్వల్ టు 0.5 అంటే 1/2 అని తెలుసు. సో ఇక్కడ చూసుకోండి టోటల్ వర్క్ ఎంత 60 యూనిట్స్. ఇలా b యొక్క 1 డే వరకు ఎంత 1/2 కాబట్టి 1/2 అనమాట. ఇది పైకి వెళ్తే 120 డేస్లో కంప్లీట్ చేయగలడు అని చెప్పి చెప్పవచ్చు. చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకోండి 3 రకాల క్వశ్చన్స్ని కూడా నేను చేయడం జరిగింది. ఇట్ ఈస్ వెరీ సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి, షార్ట్కట్లో కూడా చేయొచ్చు, అది కూడా చెప్తాను చూడండి. మరియు బీలు కలిసి అన్నారు కాబట్టి a ప్లస్ b ఈక్వల్ టు 20 డేస్ అని చెప్పేసి రాసుకుంటున్నాను. ఆ తర్వాత b మరియు c కాబట్టి b మరియు c ఈక్వల్ టు ఎంత అంటే 30 డేస్ కాబట్టి 30 డేస్ అని చెప్పేసి రాసుకుంటున్నాను. ఆ తర్వాత c మరియు a కాబట్టి c మరియు a ఈక్వల్ టు 15 డేస్ కాబట్టి 15 డేస్ అని చెప్పేసి రాసుకుంటున్నాను చూడండి. ఇక్కడ ఎల్సిఎం తీసినట్లయితే మన ఎల్సిఎం ఎంత రావడం జరుగుతుందంటే ఇక్కడ హైయెస్ట్ నెంబర్ 30 అనేది 20 టేబుల్లో రాదు. ఆ తర్వాత నెక్స్ట్ 60 చూస్తాము. 60 అనేది 20 టేబుల్ వస్తుంది, 15 టేబుల్ వస్తుంది కాబట్టి మన ఎల్సిఎం అనేది 60 అనమాట. టోటల్ వర్క్ ఇది చూసుకోండి. ఇక్కడ 1 డే వరకు రాస్తున్నాను, లేదంటే ఎఫిషియన్సీ అని కూడా అనొచ్చు. ఇక్కడ ఇంటూ 3 అండ్ ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇంటూ 2 అండ్ ఆ తర్వాత ఇక్కడ ఇంటూ 4 అనమాట. సో ఇప్పుడు రాసుకోవడం జరిగింది చూడండి. ఇప్పుడు 1 డే వరకు కూడా నేను రాసుకున్నాను. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఏ యొక్క 1 డే వర్క్ అనుకుందాం. ఎందుకోసం అంటే మనం ఏం చేయాలన్నా కూడా 1 డే వర్క్ అనేది మస్ట్ అనమాట. సో 1 డే వర్క్ నేను కనుక్కుంటున్నాను చూడండి. ఏ యొక్క 1 డే వర్క్ కనుక్కుంటాను. ఏ యొక్క 1 డే వర్క్ కావాలి అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే చూసుకోండి ఇక్కడ ఒకటి ఏ ఉంది, ఇక్కడ ఒకటి ఏ ఉంది కాబట్టి a ప్లస్ ఏ రాస్తున్నాను, a ప్లస్ ఏ అనమాట. సో ఇక్కడ చూసుకోండి ఏ యొక్క 1 డే వరకు 3 ఉంది కాబట్టి 3 అనమాట. అండ్ ఇక్కడ చూసుకోండి ఏ యొక్క 1 డే వరకు 4 కాబట్టి 4 రాస్తున్నాను. ఆ తర్వాత మైనస్ ఇక్కడ ఏ లేదు కాబట్టి ఇక్కడ 2 ఉంది, ఆ 2ని తీసేస్తున్నాను చూడండి. 1 డే వర్క్ కావాలంటే 1 డే వర్క్ రిలేటెడ్గా ఉన్నాయి రాస్తున్నాను. 1 డే వర్క్ తెలిసినట్లయితే మనం ఏమైనా చేయగలుగుతాం. చూసుకోండి ఇక్కడ 3 + 4 అంటే 7, 7 నుంచి 2 తీస్తే 5 కాబట్టి 5 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఏ ఈక్వల్ ఎంత రావడం జరుగుతుందంటే 2.5 రావడం జరుగుతుంది. ఏ ఈక్వల్ ఎంత అంటే 2.5 అనమాట. సో ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు ఫస్ట్ క్వశ్చన్. సో టోటల్ వర్క్ ఏమో 60, ఏ యొక్క 1 డే వర్క్ ఎంత 2.5 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ పాయింట్ తొలగించి ఇక్కడ 0 పెట్టుకున్నాం అనుకో 25 1 ఇక్కడ 25 2 అనమాట. 10 ఉంటుంది కాబట్టి 25 4 అనమాట. 24 డేస్లో చేయగలరు అని చెప్పేసి చెప్పుకోవచ్చు, ఆటోమేటిక్గా చెప్పేయచ్చు. ఇక్కడ చూసుకోండి చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ కంప్లీటెడ్. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూద్దాం చూడండి. సో సెకండ్ క్వశ్చన్ ఇక్కడ చూద్దామా. సో సెకండ్ క్వశ్చన్ ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏముందంటే బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు. ఇప్పుడు మనకి బి యొక్క 1 డే వర్క్ కావాలి కాబట్టి బి యొక్క 1 డే వర్క్ నేను రాస్తున్నాను. ఇప్పుడు షార్ట్కట్లో చేస్తున్నాను చూడండి. బి యొక్క 1 డే వర్క్. బి ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది బి అండ్ ఇక్కడ ఉంది బి కాబట్టి బి ప్లస్ బి రాసుకుంటున్నాను చూడండి. సో బి ఇక్కడ ఉంది, బి యొక్క 1 డే వరకు ఇక్కడ 3 కాబట్టి 3 అనమాట. బి ఇక్కడ ఉంది, బి యొక్క 1 డే వరకు 2 కాబట్టి 2 అనమాట. సో ప్లస్ రాసుకున్నాను మైనస్. ఆ తర్వాత బి ఇక్కడ లేదు కాబట్టి 1 డే వరకు ఎంత ఉంది 4 కాబట్టి 4 తీసేస్తున్నాను. ఇప్పుడు చూసుకోండి 2b ఈక్వల్ ఎంత కావడం జరుగుతుందంటే చూడండి 3 + 2 అంటే 5, 5 - 4 అంటే 1 అనమాట, 1 అనమాట. ఇప్పుడు చూసుకోండి బి ఈక్వల్ ఎంత అంటే 1/2 రావడం జరుగుతుంది. 1/2 అంటే సో ఇప్పుడు చూసుకోండి బి ఈక్వల్ ఎంత అంటే 1/2 అని చెప్పేసి చెప్పుకోవచ్చు, ఆర్ 0.50 అని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు చూసుకోండి టోటల్ వర్క్ ఏమో మనది ఎంత అంటే టోటల్ వర్క్ ఏమో 60 యూనిట్స్ అనమాట. టోటల్ వర్క్ ఏమో 60 యూనిట్స్. బి యొక్క 1 డే వరకు 1/2 కాబట్టి 1/2 అనమాట. ఈ 2 అనేది అటు పైకి వెళ్ళిపోయింది అనుకోండి 120 డేస్లో చేయగలడు అని చెప్పి చెప్పుకోవచ్చు, ఆటోమేటిక్గా చెప్పచ్చు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. మనం ఏం సో థర్డ్ క్వశ్చన్ చూసుకోండి ఇక్కడ ఏ మరియు బి మరియు సిలు కలిసి ఎన్ని డేస్లో చేయగలరు. ఇప్పుడు చూసుకోండి ఏ మరియు బి మరియు సిలు అంటున్నాను. ఇప్పుడు చూసుకోండి సో ఏ మరియు బి మరియు సిల యొక్క 1 డే వర్క్ చూద్దాం. ఏ యొక్క 1 డే వర్క్ ఎంత అంటే 2.5. సో 2.5 ఆ తర్వాత ప్లస్కి ప్లస్ అనమాట. బి యొక్క 1 డే వరకు ఎంత అంటే 1/2. సో ఇక్కడ 1/2 ఆర్ 0.50 అని కూడా రాసుకోవచ్చు, 0.50 రాసుకున్నాను. ఆ తర్వాత చూసుకోండి సి యొక్క 1 డే వరకు కావాలా. సో ఇప్పుడు చూసుకోండి నేను ఇక్కడ చాలా సింపుల్గా చెప్తాను. సి ప్లస్ ఏ ఈక్వల్ టు 4 ఉంది.
సో ఇక్కడ నేను అదే రాస్తున్నాను చూడండి, ఇక్కడ చిన్నగా C ప్లస్ A ఈక్వల్ టు 4 తెలుసు. సో ఇప్పుడు చూసుకోండి A ఈక్వల్ టు 2.5 కదా, సో C ప్లస్ 2.5 ఈక్వల్ టు 4 అనమాట. ఎందుకోసం అంటే A ఈక్వల్ టు 2.5 వన్ డే వరకు తెలుసు మనకి A ఒకటి, కాబట్టి సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు చూసుకోండి C ఈక్వల్ టు 1.5 రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి 1.5 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఇప్పుడు A ప్లస్ B ప్లస్ C ఈక్వల్ టు మనకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. చూడండి A ప్లస్ B ప్లస్ C ఈక్వల్ టు ఇక్కడ చూసుకోండి 4.5 రావడం జరుగుతుంది. కావాలంటే చూసుకోండి, మొత్తం ప్లస్ చేయండి. 2.5 ఇక్కడ 0.5 అంటే 3 రావడం జరుగుతుంది. 3 ప్లస్ 1.5 అంటే 4.5 రావడం జరుగుతుంది. సో టోటల్ వర్క్ ఏమో మనది 60 యూనిట్స్, ముగ్గురు కలిసి చేస్తున్నారు కాబట్టి 4.5 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఇది తీసేసామనుకోండి, ఇక్కడ 0 పెట్టుకుంటాం, క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 45 1 జా, అండ్ ఇక్కడ చూసుకోండి 45 1 జా అనమాట. ఇక్కడ 15 మిగులుతుంది, 45 3 జా 135, మళ్ళీ ఇంకా 15 మిగులుతుంది కాబట్టి 15/45 అంటే ఇక్కడ 1/3 రావడం జరుగుతుంది. 13 1/3 డేస్లో ముగ్గురు కలిసి కంప్లీట్ చేయగలరు అని చెప్పి చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. షార్ట్ కట్ మెథడ్ లాస్ట్ టైం అడిగారు కాబట్టి నేను చేయడం జరిగింది. చూసుకోండి ఇట్ ఈస్ వెరీ సింపుల్. నెక్స్ట్ చూద్దాం చూడండి అన్నమాట. సో చూసుకోండి ఇక్కడ క్వశ్చన్ అనేది ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది అంటే పార్ట్స్ ఆఫ్ వర్క్ నుంచి క్వశ్చన్ అనేది ఫ్రేమ్ అవుతూ ఉంటుంది అనమాట. సో చాలా సింపుల్గా ఉంటుంది. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఒక వర్క్ కంప్లీట్ అవుతుంది అంటే ఒకటి అంటే ఏంటంటే టోటల్ వర్క్ కంప్లీట్ అవుతుంది అనమాట. 1 మీన్స్ టోటల్ వర్క్ అనమాట. సో ఇక్కడ ఎప్పుడైనా గుర్తుంచుకోండి 1 ఈక్వల్ టు టోటల్ వర్క్. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం చూడండి. సో ఇప్పుడు క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. పార్ట్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట, భాగాలుగా అడుగుతాడు ఇక్కడ క్వశ్చన్ అనేది. ఒక పనిలో 1/6వ వంతు భాగాన్ని 5 డేస్లో కంప్లీట్ చేస్తాడు. అదే పనిలో 2/5వ వంతు భాగాన్ని 8 డేస్లో కంప్లీట్ చేస్తాడు. అయినా ఏ మరియు బీలు కలిసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు, అదే పనిని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు. చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ చూసుకోండి ఏ అనే వ్యక్తి 1/6వ వంతు పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు, 5 డేస్లో కంప్లీట్ చేస్తారు. మరి టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటే ఇటు వెళ్ళిపోతే ఒకటి ఉంటుంది కదా, 1 ఈక్వల్ టు 30 డేస్ అనమాట. అంటే ఒక వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే ఏకి 30 డేస్ పడుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది ఏకి సంబంధించింది. ఆ తర్వాత చూద్దాం చూడండి ఇక్కడ అదే పనిలో బి 2/5వ వంతు భాగాన్ని 8 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఇక్కడ చూసుకోండి బి ఎంత 2/5వ వంతు భాగాన్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు, 8 డేస్లో కంప్లీట్ చేస్తారు కాబట్టి 8 డేస్ అని చెప్పేసి రాశాను చూడండి ఇక్కడ. అండ్ ఆ తర్వాత చూసుకోండి ఇది అటు వెళ్ళిపోయింది అనుకో, ఇక్కడ ఎంత రావడం జరుగుతుంది అంటే బి ఈక్వల్ టు 2 ఈక్వల్ టు 8 × 5 అంటే 40 రావడం జరుగుతుంది. 40 డేస్ అనమాట. సో ఇక్కడ 2 చూసుకోండి 2 ఉంది, క్యాన్సిల్ చేసి ఇక్కడ చూసుకోండి 1 ఈక్వల్ టు 20 రావడం జరుగుతుంది అనమాట. వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఒక పని కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే 20 డేస్ పడుతుంది అని లెక్క అనమాట. సో ఇప్పుడు బీకి ఎన్ని రోజులు పడుతుంది అంటే 20 రోజులు పడుతుంది. ఏకి ఎన్ని రోజులు పడుతుంది అంటే 30 రోజులు పడుతుంది. ఇద్దరు కలిసి పనిచేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అంటున్నారు చూసుకోండి. ఏకేమో 30 డేస్ పడుతుంది ఇక్కడ చూసుకోండి ఒక పనికి, అండ్ బీకి ఎన్ని రోజులు పడుతుంది అంటే 20 డేస్ పడుతుంది. సో బీకి 20 డేస్ పడుతుంది అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఎల్సిఎం తీస్తే 60 రావడం జరుగుతుంది. ఇక్కడనేమో 2 ఇక్కడనేమో 3 అనమాట. టోటల్ 60. ఇద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి 2 + 3 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి 60/5 అంటే ఇక్కడ చూసుకోండి 12 అనమాట. 12 డేస్లో కంప్లీట్ చేస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడు కాబట్టి చెప్పాను. బేసికల్గా దీని గురించి ఒక పార్టే సో కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి కాబట్టి దీని గురించి మనం ఒక పార్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాను నేను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. సో చూడండి ఒక పనిలో 1/4వ వంతు భాగాన్ని 10 డేస్లో చేస్తాడు. అదే పనిలో 1/3వ వంతు భాగాన్ని 20 డేస్లో చేస్తాడు. అయినా ఏ మరియు బీలు కలిసి అదే పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు అని చెప్పేసి అడుగుతున్నాడు. చాలా సింపుల్గా రాసుకోవచ్చు. ఇప్పుడు చూసుకోండి ఏ ఒక పనిలో 1/4వ వంతు భాగాన్ని ఎన్ని రోజుల్లో 10 డేస్లో చేస్తారు. మరి టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే 1 ఈక్వల్ టు ఇది వెళ్ళిపోయింది అనుకో, ఒక వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే 40 డేస్ పడుతుంది. ఎందుకోసం అంటే 10 × 4 అంటే 40 కాబట్టి 40 డేస్ పడుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. బి 1/3వ వంతు భాగాన్ని 20 డేస్లో చేయగలడు. ఇప్పుడు ఒక్క భాగాన్ని అంటే టోటల్ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎంత 60 డేస్ పడుతుంది బీకి అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు చూసుకోండి ఇది బి అనమాట. బీకి ఎన్ని రోజులు పడుతుంది అంటే 60 డేస్ పడుతుంది. ఏకి ఎన్ని రోజులు పడుతుంది అంటే 40 డేస్ పడుతుంది. ఇప్పుడు చూసుకోండి ఏనేమో 40 డేస్లో చేయగలడు అండ్ బీనేమో 60 డేస్లో చేయగలరు. సో ఇప్పుడు చూసుకోండి హైయెస్ట్ ఏమో 60 అనేది 40 టేబుల్లో రాదు కాబట్టి నెక్స్ట్ 120. ఈ 120 వస్తుంది కాబట్టి 120 అనేది మన టోటల్ వర్క్ అనమాట. ఇక్కడ చూసుకోండి ఇక్కడ 3 అండ్ ఇక్కడ చూసుకోండి ఇక్కడనేమో 2 అనమాట. ఇక్కడ చూసుకోండి 1 డే వరకు, ఇదేమో టోటల్ వర్క్ రాయకున్నా పర్లేదు కాబట్టి ఇక్కడ చూసుకోండి 120. ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు కాబట్టి 3 + 2 రాస్తున్నాను. ఇప్పుడు చూసుకోండి 120/5 చేసామనుకోండి. ఇక్కడ 5 1 జా, ఇక్కడ చూసుకోండి 5 2 జా అండ్ ఇక్కడ 2 ఉంటుంది కాబట్టి 5 4 జా అనమాట. 24 డేస్లో కంప్లీట్ అవుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఇట్ ఈస్ వెరీ సింపుల్.
ఇది ఫ్రాక్షన్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. చాలా సింపుల్గా ఉంటాయి. ఈ మధ్య అడుగుతూ ఉన్నాడు, చాలా సింపుల్గా చేయొచ్చు. చూద్దాం చూడండి. ఒక పనిని ఏ 3 డేస్లో చేయగలడు, అదే పనిని బి 20 డేస్లో చేయగలడు, అయినా అదే పనిని ఇద్దరు కలిసి చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు. చాలా సింపుల్గా చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఏ ఎన్ని డేస్లో చేయగలరు అంటే 3 డేస్లో చేయగలరు అంటున్నాడు. సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది. ఫ్రాక్షన్లోకి చేంజ్ చేద్దాం. చూడండి, ఇక్కడ చూసుకోండి, 3 × 3 అంటే 9, 9 + 1 అంటే 10. సో 10/3 డేస్లో చేయగలరు. ఇక్కడ చూసుకోండి. అండ్ ఆ తర్వాత చూసుకోండి, బి ఎన్ని డేస్లో చేయగలడు అంటే 20 డేస్లో చేయగలడు. కాబట్టి ఆటోమేటిక్గా 20 అని రాస్తున్నాను. చూడండి, ఇక్కడ డేస్ ఉన్నాయి మనకి. సో ఇప్పుడు చూసుకోండి, మనం ఫస్ట్ ఎల్సిఎం తీయాలి. ఎల్సిఎం అనే ప్రాసెస్ వచ్చేసరికి ఇక్కడ డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. నేను చెప్తాను చూడండి, చాలా సింపుల్గా ఎల్సిఎం తీయచ్చు ఇక్కడ. సో ఇక్కడ బైలో ఏమున్నాయో వాటిని మూసేయండి. ఈ బైలో ఉన్న వాటిని మూసేస్తే మనకి ఇక్కడ ఏమున్నాయి, ఒక దగ్గర 10 ఉంది, ఒక దగ్గర 20 ఉంది. సో ఓన్లీ 10 ఉన్నాయి, 20 ఉన్నాయి, 10, 20. సో ఇప్పుడు హైయెస్ట్ 20 మనకి తెలుసు, 20. ఈ 20 అనేది 10 టేబుల్లో వస్తుంది. కాబట్టి మన ఎల్సిఎం ఎంత అంటే 20 అని చెప్పి చెప్పుకోవచ్చు. దీనే టోటల్ వర్క్ అని చెప్పేసి రాసుకోండి. టోటల్ వర్క్ ఎంత అంటే 20. సో నేను ఏం చేశాను ఇప్పుడు అంటే ఏమీ చేయలేదు. హారంలో 3 ఉంది, దాన్ని మూసేశాను. దాన్ని మూసేస్తే మనకి 10 ఉన్నాయి, 20 ఉన్నాయి. దీంట్లో హైయెస్ట్ 20. ఈ 20 10 టేబుల్లో కూడా వస్తుంది. కాబట్టి మన టోటల్ వర్క్ 20 అని చెప్పేసి రాసుకున్నాను. చూడండి, సో ఇప్పుడు చూసుకోండి, 20 × 1 అంటే 20 రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 1 రాసుకున్నాను. అండ్ ఆ తర్వాత చూసుకోండి, ఇక్కడ 10 × 2 చేస్తే 20 రావడం జరుగుతుంది. కాబట్టి ×2 చేశాను. అండ్ ఆ తర్వాత ఇక్కడ 3 మిగిలిపోయింది కదా, ఆ 3ని కూడా ఇంటూ చేయండి. ఏం చేయాల్సిన అవసరం లేదు. హారంలో ఏముంటుందో దాన్ని ఇంటూగా రాసుకోండి. అంతకుమించి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది మన 1 డే వర్క్ అనమాట. సో ఇంకా నేను క్లారిటీ ఇస్తాను, చూసుకోండి. చాలా సింపుల్గా చేయొచ్చు. ఇక్కడ 10/3 డేస్ ఉంది, ఇక్కడ 20 డేస్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ 3ని మూసేసాం. ఫస్ట్ ఈ 3ని మూసేస్తే మన ఎల్సిఎం అనేది 20 రావడం జరిగింది. ఇక్కడ ×2 చేస్తే మనకి 20 వస్తుంది. ఇక్కడ ×1 చేస్తే మనకి 20 వస్తుంది. ఇక్కడ 3 మిగిలిపోయింది కదా, ఆ 3ని కూడా ఇంటూ రాసుకోండి. ఇక్కడ అంతకుమించి ఏం చేయాల్సిన అవసరం లేదు. వెరీ సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూసుకోండి, మనకి ఇక్కడ 1 డే వర్క్ రావడం జరిగింది. ఇద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి A+B రాస్తున్నాను. A+B = టోటల్ వర్క్ ఎంత 20. ఇద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి ఒకళ్ళు 2 × 3 అంటే 6 కాబట్టి 6, ఒకళ్ళ 1 డే వరకు, ఒకళ్ళది 1 కాబట్టి 1 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి, 20/7 అంటే ఇప్పుడు చూసుకోండి, 7 1 ఇక్కడ 7 2 14 అనమాట. ఇంకా 6 మిగులుతుంది కాబట్టి 6/7 డేస్లో కంప్లీట్ అవుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్. ఫ్రాక్షన్ బేస్డ్లో అడిగినప్పుడు హారంలో ఉన్నదాన్ని మూసేయండి, హైడ్ చేయండి. అంతకు మించి చేయాల్సిన వర్క్ ఏమీ లేదు. లేదంటే మళ్ళీ టైం అనేది వేస్ట్ అవుతుంటుంది. ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు ఫైండ్ అవుట్ ద క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాం. చూడండి, సో చూడండి, ఇక్కడ ఒక పనిని ఏ 6.75 డేస్లో చేయగలడు, అదే పనిని బి 9 డేస్లో చేయగలడు, అదే పనిని ఇద్దరు కలిసి చేస్తే ఎన్ని డేస్లో చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నాడు. చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఏ 6.5 డేస్లో చేయగలడు అన్నాడు. 6.5 డేస్ అంటే 6 రాసుకున్నాం. 0.75 ఉంది, ఇట్ మీన్స్ మనకి 0.75 అనమాట. సో 7/75/100 రాసుకుంటాం. ఎందుకోసం అంటే పాయింట్ తర్వాత 2 zeros ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 3/4 రావడం జరుగుతుంది. కాబట్టి డైరెక్ట్ ఇక్కడ 3/4గా రాసుకోవచ్చు. ఇప్పుడు చూసుకోండి, 4 × 6 అంటే 24, 24 + 3 అంటే 27, 27/4 రాసుకున్నాను. ఇప్పుడు చూసుకోండి. అండ్ ఆ తర్వాత బి ఎన్ని డేస్లో చేయగలడు, 9 డేస్లో చేయగలడు కాబట్టి 9 రాసుకున్నాను. ఇప్పుడు చూసుకోండి, వీళ్ళ ఎల్సిఎం ఎంత రావడం జరుగుతుందంటే ఇక్కడ హారంలో 4 ఉంది కాబట్టి 4 మూసేస్తే 27, 9. వీటిలో పెద్దది 27. ఈ 27 9 టేబుల్ వస్తుంది కాబట్టి 27 మన టోటల్ వర్క్ అనమాట. టోటల్ వర్క్ ఎంత అంటే 27. ఇక్కడ చూసుకోండి, 27 × 1 చేస్తే మనకి 27 రావడం జరుగుతుంది. బట్ అడిషనల్గా 4 ఉంది కాబట్టి 4 ఇంటూ చేస్తున్నాము. ఇక్కడ చూసుకోండి, 9 × 3 చేస్తే 27 రావడం జరుగుతుంది కాబట్టి 3 అనమాట. సో ఇది మన 1 డే మరియు బీలు కలిసి చేస్తున్నారు కాబట్టి టోటల్ వర్క్ ఏమో 27. ఏ యొక్క 1 డే వరకు చూసుకోండి 4 కాబట్టి 4, ఆ తర్వాత ప్లస్ బి యొక్క 1 డే వరకు 3 కాబట్టి 3 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి, 27/7 అంటే 7 1 ఇక్కడ చూసుకోండి, 7 3 21, ఆ తర్వాత 6 ఉంటుంది కాబట్టి 6 7 డేస్ అని చెప్పేసి రాసుకుంటున్నాను. 3 6 7 డేస్ అని చెప్పేసి రాసుకుంటున్నాను. ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ అయితే రావడం జరిగింది. ఇట్ ఈస్ వెరీ సింపుల్. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ పార్ట్లో ఫ్రాక్షన్స్ గురించి వచ్చినప్పుడు మీకు బేసిక్ కూడా తెలియకపోతే కష్టమవుతుంది కాబట్టి సో ఇక్కడ నేను ఫ్రాక్షన్ గురించి చెప్పడం జరిగిందనమాట. చాలా సింపుల్గా మనం చేయొచ్చు. ఫ్రాక్షన్స్ క్వశ్చన్స్ అయినా ఇంకా ఏమైనా సరే చాలా సింపుల్గా ఉంటాయి క్వశ్చన్స్ అనేవి. సో క్వశ్చన్ అనేది క్లారిటీగా చదవండి. ఇక్కడ ఎవరు వర్క్ చేస్తున్నారు, ఎన్ని డేస్ వర్క్ చేస్తున్నారు, సో క్వశ్చన్ క్లారిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో కొందరు ఏం చేస్తారంటే క్వశ్చన్స్కి టైం వేస్ట్ చేయకూడదని స్పీడ్గా చదివేస్తూ ఉంటారనమాట.
డోంట్ డూ దట్. అట్లాంటి పనులు ఎప్పుడు చేయకండి. క్వశ్చన్ని క్లారిటీగా చదివితేనే మనకు ఆన్సర్ అనేది చేసే ఆస్కారం ఉంటుంది. జస్ట్ ఏ విధంగా క్వశ్చన్ ఉంది, ఏం అడుగుతున్నాడు అనే క్లారిటీ అయినా ఉండాలి. కాబట్టి సో ప్రాపర్గా క్వశ్చన్ని చదవండి. ఫస్ట్ థింగ్, టైం అనేది వేస్ట్ అయినా పర్లేదు కానీ క్వశ్చన్ చదవండి ఫస్ట్ ప్రాపర్గా. అప్పుడు మీకు తెలుస్తుంది క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు. ఒకవేళ తెలియకపోయినా ఆప్షన్స్ చూస్తే మనకి ఏమైనా వచ్చే ఆస్కారం అయినా ఉంటుంది. సో క్వశ్చన్ అనేది ప్రాపర్గా చదవండి. క్వశ్చన్ చదివే టైంలో డోంట్ కన్ఫ్యూజ్ ఇట్, క్లియర్గా చదవండి. సో దానివల్లనే మార్క్స్ అనేవి మిస్ అవుతూ ఉంటాయి. సో డోంట్ డూ దట్ అని చెప్పేసి చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ పార్ట్ నుంచి మనకి ఈ టైమ్ అండ్ వర్క్కి సంబంధించిన కాన్సెప్ట్లన్నీ కూడా ఒక్కొక్కటిగా వస్తుంటాయి. జాయినింగ్ కాన్సెప్ట్ అని, లివింగ్ కాన్సెప్ట్ అని, ఆల్టర్నేట్ డేస్ అని ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. మ్యాథ్స్ ఛానల్లో మ్యాథ్స్ క్లాసెస్ అనేది ఏ విధంగా అవైలబుల్గా ఉన్నాయో చూపించడం జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ డీడీ మ్యాథ్స్ ఛానల్లో మ్యాథ్స్కి సంబంధించిన క్లాసెస్, అర్థమెటిక్కి సంబంధించిన క్లాసెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, రీజనింగ్ ఫర్ ఎన్టీపీసీ అని చెప్పేసి ఇక్కడ ఉన్నాయి. సో రీజనింగ్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ అర్థమెటిక్కి సంబంధించిన 39 క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, అర్థమెటిక్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంది. చూడండి, మెన్సురేషన్ కావచ్చు, ట్రిగ్నామెట్రీ కావచ్చు, అండ్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ కావచ్చు, అండ్ రేషియోస్ కావచ్చు, నంబర్ సిస్టమ్ కావచ్చు, ప్రతి క్లాస్ అయితే అవైలబుల్గా ఉంది. ఇక్కడ చూడండి, సో 39 క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి క్లాస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ప్లేలిస్ట్లో కూడా మనం వెళ్ళి క్లాసెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి చూసుకోవచ్చు. ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోతే ప్రతిదీ ఇక్కడ